ఇప్పుడు కొత్త వెర్షన్ లో ఆటోమేటిక్ సేవ్ అనే ఆప్షన్ వచ్చింది కదా సార్? ఉంటుందండి. అంటే అది కొత్త వెర్షన్ అని కాదండి, నేను చెప్తాను దాని గురించి. అది ఏంటంటే మీరు క్లౌడ్ లో సేవ్ చేసుకుంటే, అంటే మీ ఫైల్ ని మీ లోకల్ కంప్యూటర్ లో కాకుండా క్లౌడ్ ఫైల్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ స్టోరేజ్ డిస్క్ లో సేవ్ చేసుకుంటే అది మెయిన్ గా ఎనేబుల్ అవుతుంది. సో లోకల్ గా చేసుకుంటే అది అవుతుందో కాదో కొంచెం డౌట్, ఒకసారి చూద్దాం. సో నేను పవర్ పాయింట్ క్లాస్ ఈరోజు 20th కదా. ఓకే, చూడండి మీరు అన్నారు కదా ఇప్పుడు ఆటో సేవ్ అని ఆఫ్ ఉంది, ఆన్ లో పెట్టుకుంటే ఏమవుతుంది చూడండి. వెంటనే నాకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇది లోకల్లో సేవ్ చేశాను నేను. ఆటో సేవ్ ఆన్ లో పెట్టుకుంటే హౌ డు ఐ టర్న్ ఆన్ ఆటో సేవ్? జస్ట్ అప్లోడ్ ద ఫైల్, విల్ సేవ్ యువర్ చేంజెస్ యాజ్ దే హ్యాపెన్. సో మీరు ఈ ఫైల్ ని వన్ డ్రైవ్ లో సేవ్ చేసుకుంటేనే ఆటో సేవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంటే ఈ ఫైల్ మీకు ఇక్కడ లోకల్లో ఉండదు. అదే ఫైల్ ని మీరు వేరే ఏదైనా కంప్యూటర్ లాగిన్ అయిపోయి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్, అప్పుడు ఆటో సేవ్ ఉంటుంది, సేవ్ చేయాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఎస్ సిద్ధార్థ్. సార్ మీరు వచ్చి ఒకటికి టాప్ పార్ట్ వచ్చి కొంచెం నేరోగా చేశారే, అది ఎలా చేశారు సార్? విడ్త్ తగ్గిస్తే పెంచితే అది అలా చేంజ్ అవుతుంది. ఓకే, విడ్త్ ఎక్కువ వాల్యూ చేంజ్ చేసి చూడు వస్తుంది, అది పెంచిన కొద్ది నేరోగా అవుతుంది. ఈ స్లైడ్ లో ఇంకా ఎక్కువ డేటా మనం ఫిల్ చేయాలంటే ఇప్పుడు అది 9:16:9 అలా ఉంటది. మనం డిజైన్ లోకి వెళ్ళి కస్టమ్స్ స్టైల్ లోకి వెళ్ళి అవి పెంచుతూ పోతాం కదా. అప్పుడు స్లైడ్ పెద్దగా వస్తుంది, మాక్సిమైజ్ మినిమైజ్ అని అడుగుతుంది కదా సార్. అది అవునండి. మనం మనం మాక్సిమైజ్ చేసుకున్న తర్వాత ఆ డేటా అనేది మనకి ఆ పేజ్ కర్సర్ అనేది పేజ్ కిందికి వస్తుందా సార్? అంటే యాక్చువల్ గా చూడండి, నేను అది ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటానండి.